బీఆర్ఎస్ కి అధికారం కల్లా కాంగ్రెస్ గెలవలేదు మళ్ళా అంటూ మాటల యుద్ధానికి దిగారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కేటీఆర్, హరీష్ రావు పాదయాత్రలు కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు ఆది శ్రీనివాస్. మరోవైపు కాంగ్రెస్ కి కాలం చెల్లిపోయిందన్నారు వివేకానంద గౌడ్. ఆది శ్రీనివాస్ ఐపీఎల్లో చీర్ బాయ్ లా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదేనంటూ పరస్పర విమర్శలకు దిగారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కేటీఆర్, హరీష్ రావు పాదయాత్రలు, మోకాళ్ల యాత్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెడతారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర మోకాళ్ళ యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పండి ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నా. ఆది శ్రీనివాస్ కు విప్ అంటే అర్థం తెలియకుండా విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు వారు 3 సార్లు ఘోర పరాజయమై మరి ఏదో 4వసారి బతికి బయటపడి ఎమ్మెల్యే అయినాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ప్రభుత్వం ఆయనకి విప్ బాధ్యతలు ఇచ్చినది. విప్ అంటే ఏందో తెలియకుండా అమాయకంగా అనుభవరాహిత్యంతో మాట్లాడుతున్నాడు ఆది శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేవన్న ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వివేకానంద గౌడ్. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీతో మాకు పోటీ అంటే మీ యొక్క ఫెవికాల్ బంధం అంటే మీరు ఒక కలిసి కుట్రలు పన్నేటువంటి వైనం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అంటున్నా. మీరు కలిసి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసిన రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాడని ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, వారి పొద్దున ఖచ్చితంగా వేములవాడ గెలిచే పరిస్థితి లేడు. నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది, ఘోరంగా పరాజయం అవుతున్నాడు. మొట్టమొదటిగా ఓడిపోయేది ఆది శ్రీనివాస్ గారు. ఈరోజు చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. విప్లు మరి దారుణంగా తయారయ్యారన్నారు వివేకానంద గౌడ్. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఈ ప్రభుత్వ విప్ల పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే, మనకి చీర్ గర్ల్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ చీర్ గర్ల్స్ ఉంటారు, సేమ్ అదే చీర్ బాయ్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చీర్ బాయ్స్, ఆయన తిట్టంగానే ఆహో తిట్టంగానే బూతులు మాట్లాడంగానే చీర్ బాయ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆది శ్రీనివాస్ పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. కాబట్టి ప్రభుత్వ విప్ అనేవాడు తన బాధ్యతని విస్మరించకుండా తన బాధ్యత తెలుసుకొని తన పని ఏందో తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇట్లా చీర్ బాయ్స్ లెక్క చీర్ గర్ల్స్ లెక్క పనిచేస్తే మీకున్న మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో మీరు సన్నగిల్లిపోతారు. కేసీఆర్ ను విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కేసీఆర్ గారు వారు ఇంకా బయటికి రాకపోతే నీ పరిస్థితి, బయటకు వస్తే నీ పరిస్థితి ఏంది? బయటకు వస్తే ప్రజలు తిరగబడతారు నీ మీద. వారు ప్రజలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని అనేంత స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేదు. ఈయన మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఎవరైతే మాట్లాడుతున్నారో కేసీఆర్ గారి కాలి గోటి కూడా సరిపోరు మీరు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమన్న వివేకానంద గౌడ్, కాంగ్రెస్ నేతలకు మళ్లీ అధికారం కల్లా అన్నారు.